పూర్తి చేయి. గోదావరి నీళ్లను కొండపోచమ్మ సాగర్ నుంచి తెచ్చి 1100 కోట్లతో డిపిఆర్ రెడీగా ఉంది. అందులో పోసి శుద్ధమైనటువంటి గోదావరి జలాలను మూసీలో పారించు. ఆ ప్రక్రియ మేము సగం చేసి పెట్టినాం. కాళేశ్వరం నీళ్లు కొండపోచమ్మ సాగర్ దాకా తెచ్చినాం కదా, హైదరాబాద్ దగ్గర దాకా. జస్ట్ హైదరాబాద్ దగ్గరనే ఉన్నాయి, 30 కిలోమీటర్ల దూరంలో ఉంది కొండపోచమ్మ. ఆడ నువ్వు 1100 కోట్లు ఖర్చు పెట్టి ముత్తంగి కాడ పైప్ లైన్ నీళ్లు వదిలిపెడితే అది 2 చెరువులను దాటి ఉస్మాన్ సాగర్లకు, అక్కడి నుంచి హిమాయత్ సాగర్, అక్కడి నుంచి మూసీలకు వస్తుంది. ఆ పని చేస్తే అయిపోయాయి కదా. వీఆర్ 1 minute, లెట్ మీ ఆన్సర్. వీఆర్ నాట్ అగెనిస్ట్ మూసీ. అసలు మూసీని ఛాంపియన్సే మేము. మూసీని స్టార్ట్ చేసిందే కేసీఆర్. కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా 31 ఎస్టీపీలను 2800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్టార్ట్ చేసిందే బీఆర్ఎస్. 1100 కోట్లతో డిపిఆర్ మా గవర్నమెంట్లోనే కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ రెడీ చేసింది. దట్ మీన్స్ వీ స్టార్టెడ్ ద ప్రోగ్రామ్. ఒకటి. సరే, నన్ను ఉండమంటున్నావు, నాకు ఉండడానికి అభ్యంతరం లేదు. దేనికోసం ఉండమంటున్నావు? ఇప్పుడు మేము అంటున్న టార్గెట్ ఏంది? మూసీ పునర్జీవం జరగాలి, మూసీలో నీళ్లు స్వచ్ఛమైన నీళ్లు రావాలి, ఇండస్ట్రీస్ అన్ని షిఫ్ట్ కావాలి, ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాలి, మురికి నీరు రాకుండా చెయ్యాలి, గోదావరి జలాలు తేవాలని మేమే అంటున్నాం కదా. అయినా మేము అంటున్నది ఏంటి? ఇప్పుడు దేనికి వ్యతిరేకం అంటున్నాం? నది గర్భంలో ఉన్న వాళ్ళకు 2013 యాక్ట్ మేము ఇచ్చినట్టు పాత ఇంటికి డబుల్ నష్టపరిహారం, ఇంటి యజమానికి 7,50,000, 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు 5 లక్షలు హౌస్ సైట్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు 250 గజాల స్థలంలో గచ్చిబౌలిలో కట్టి. నాకు గచ్చిబౌలి ఆడ ఉంది, ల్యాండ్ కూడా ఉంది. నేను సర్వే నెంబర్ చెప్తా. ఈ మధ్య మనం ఒక కేసు గెలిచినాం. ఏ కేసు? ఐఎంజీ స్పోర్ట్స్ సంబంధించిన ల్యాండ్ మనం గెలిచినాం. గచ్చిబౌలిలో 450 ఎకరాలు వచ్చింది. ఆ నది గర్భంలో మురికిలో నివసిస్తున్న వాళ్ళని మాత్రమే తీయమంటున్నాం కదా. వాళ్ళని మంచిగా గచ్చిబౌలి ఇద్దాం పట్టు. 450 ఎకరాల ల్యాండ్ వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ గారు మంచిగా గజ్వేల్ పట్టణ నడిబొడ్డున వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండు. మూసి నది గర్భంలో మురికిలో ఉన్న వాళ్లకు గచ్చిబౌలిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియ్యి. అభినందిస్తాం. 450 ఎకరాల ల్యాండ్ మొన్ననే సుప్రీంకోర్టులో గెలిచినాం. లెట్ us give them to each 250 yards. ఇంటి యజమానికి 250, 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి 250 ఇచ్చి గచ్చిబౌలిలో కట్టి మంచిగా కేసీఆర్ కట్టించినట్టు వీ అప్రిషియేట్. ఒక నిమిషం, లెట్ మీ ఫినిష్. దీన్ని మేము కాదంటలేం కదా. మేము అన్నది ఏది వద్దంటున్నాం? మల్లయ్య ఇల్లు కూలగొట్టి మాల్గట్టకు, బఫర్లో ఉన్న వాళ్ళ ఇల్లు కూలగొట్టద్దు అని మేము అంటున్నాం. ఆ బఫర్లో ఉన్న ప్రజలందరూ మా తెలంగాణ భవన్కి వచ్చి మమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తే నేను వెళ్ళాను, కేటీఆర్ గారు వెళ్ళారు, మా పార్టీ ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళారు. ఆ 2 మంటే నేను రెడీ. ఒకవేళ ఆ బఫర్లో ఉన్న ప్రజల్ని నువ్వు కూలగొట్టడానికి నేను ఉండడమే 3 నెలలు హరీష్ రావు ఉండడం వల్ల కొన్ని వేల మంది ప్రజలకు లాభం అయిద్దంటే నేను పోయి ఉంటా. నాకు తెలిసి మా ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ గారు కూడా బఫర్లోనే ఉన్నారు. మీలో కొంతమంది జర్నలిస్టులు కూడా బఫర్లోనే ఉన్నారు. గంటా చక్రపాణి మాజీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కూడా బఫర్లోనే ఉన్నారు. జూపల్లి కృష్ణారావు గారు మా మిత్రుడు అంటుండే, ఆయన ఇల్లు కూడా బఫర్లోనే ఉందట. మరి జూపల్లి కృష్ణారావు ఉండగలిగినప్పుడు నేను ఉండలేనా ఏమి? అయినా ఇంకోటి, నేను 7 మంది ఉంటాను. నేను ఉద్యమకారుణ్ణి. నిజంగా ఓ 10,000 కుటుంబాలకు మేలైద్దంటే 10,000 కుటుంబాలు ఇల్లు కూలిపోకుండా కాపాడగలుగుతా. నేను 3 నెలలు ఆడు ఉండను. 3 కాదు 4 నెలలు ఉంటా బై సార్. 10,000 కుటుంబాలకు మేలైద్దంటే 3 నెలలు ఎందుకు కర్మ? 4 నెలలు ఉంటా. 10,000 కుటుంబాల కళ్ళల్లో సంతోషం, వాళ్ళ ఆనందం కోసం 3 నెలలు కాదు 4 నెలలు ఉండడానికి కూడా హరీష్ రావు తయారున్నాడు. అరే బై సాబ్, నేను 15 రోజుల కిందనే ఆల్ పార్టీ పెట్టమని అడిగిన, ఇంకా పెట్టలే ఆయన. ఇంకెప్పుడు సలహాలు తీసుకుంటావు? ఈ ముచ్చట ఈ నిన్నేదో డైలాగ్ కొట్టిండు, కానీ ఈ మాట మీరే సాక్ష్యం కదా. ఇదే భవన్లో నేను ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టు నాయన అని చెప్పి నేను 20 రోజుల కిందనే చెప్పిన. అరే మీటింగ్ పెట్టమని రాదే, మీ సమక్షంలో చెప్తాం. ఇప్పుడు ఇవన్నీ చెప్పనే చెప్తే, ఇప్పుడు సగం సలహాలు ప్రెస్ మీట్లో చెప్పనే చెప్తాయి. ఇవన్నీ బ్లాక్మెయిల్ రాజకీయాలు. అసలు విషయం మాట్లాడవా నాయన అంటే ఇవన్నీ ఇప్పుడు మా సలహాలు సూచనలు మూసీ మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఇయ్యం. మూసీ మీద ప్రజల్ని కాపాడడానికి, మూసీని పునర్జీవించడానికి, మూసీలో గోదావరి నీళ్లు ప్రవహించి నల్గొండ జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన గోదావరి నీళ్లు పోవడానికి సలహాలు ఇస్తాం. అన్న నేను ఎన్నిటికి ఆన్సర్ ఇస్తా కానీ మరి నాకు డైల్యూట్ అవుతుంది. ఇది లాస్ట్ క్వశ్చన్. ఇక ఎమ్మెల్యే లేనప్పుడు నాకు మంత్రి ఇచ్చింది అన్నావు. ఆ టైంలో నువ్వే ఆడున్నావు. బీఆర్ఎస్ పార్టీలో నా శిష్యుని కింద నువ్వు
నేను మంత్రి అయినాడు నా కారు ముంగట నాతో పాటు డ్యాన్స్ చేసినావు నువ్వు. నేను మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు గన్ పార్క్ దగ్గర నా వెనక నిలబడి నువ్వు చిన్నగా ఉంటావు కనుక నిక్కి టీవీలో కనబడేందుకు చూసినోని నువ్వు. మరి మా బీఆర్ఎస్ పొత్తుతోనే నువ్వు మొదటిసారి ఎమ్మెల్యే అయినావు. నీకు కృతజ్ఞత ఉన్నదా బీఆర్ఎస్ పార్టీ మీద? అసలు కాంగ్రెస్ గురించి నీకు మాట్లాడే నైతిక ఎక్కడదే? సోనియా గాంధీ బలిదేవత 1000 మందిని చంపింది అన్న నువ్వు పోయి ఇలా కాంగ్రెస్ గురించి మాట్లాడబట్టివి. థ్యాంక్ యూ.